నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ప్రభావంతో మమ్మల్ని నింపుము. మా జీవితాలను వాక్యానుసారముగా నడిపించుము నాయన. తండ్రి, దేవానికి స్తోత్రములు. ఈ సమయంలో నీ దాసునిగా నన్ను మరుగుపరచుము అయా. వాక్కు ద్వారా నువ్వు మాట్లాడుతారండి నాయన. నీ మాటలు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. ఈ రోజు నాయన ప్రభువా, యంత్ర శబ్దం ద్వారా నీ వాక్కులు వినుచున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. అంతేకాకుండా ప్రభువా, ఇదిగో తండ్రి, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. అనేకమైన వాక్య సంబంధమైన సంగతులను తెలుసుకున్నట్లు సహాయము దయచేయండి అయా. ప్రభా, నువ్వు మాట్లాడితే వెలుగు కలుగుతుంది. నువ్వు మాట్లాడితేనైనా ప్రజలకు తెలివి కలుగుతుంది. నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. నువ్వు మాట్లాడితే ప్రభా, నూతన సృష్టి జరుగుతుంది. దేవా, నువ్వు మాట్లాడితే సాతాను క్రియలు లయపరచబడతాయి గనక ఈ రాత్రి ప్రభా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసునిగా నన్ను మరుగుపరిచిన మాట్లాడతానండి నాయన. నీకు స్తోత్రాలు. నీ ధర్మశాస్త్రములందరి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నామా ఆత్మనేత్రాలు తెరవండి ప్రభా. బలమైన నీ ఆత్మాభిషేకము చేత వాడుకోండి. మీకు స్తోత్రములు. గలిబిలి ఆటంకము కలిగజేసే భ్రష్టాత్మలన్నిటి లయపరచండి. ముందున్న సమయం నాయనా నీ చేతికి అప్పగించుకున్నా. దీనదాసుని తగ్గించుకుంటున్నా. నాదేం లేదా, నిమిత్త మాత్రం మీరే వాడుకుంటారు. మరి నీ వాక్కును మాలో ఫలింపచ్చే. నీ శక్తితో మమ్మల్ని నింపు. నీ వాక్కుములో ఉన్నటువంటి నాయన తండ్రి ప్రభ, నీ కృప, నీ ప్రేమ, నీ ఆదరణ, నీ యొక్క మేళ్లను, నీ హెచ్చరికలను మేము గాయకొని జాగ్రత్తగా నీకు మహిమకరంగా కొనసాగే కృపలు మా అందరికీ దయచేయమని ఈ చేతికి అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ ప్రభైన యేసుక్రీస్తు నామమున దీన మనసుతో బ్రతిమలాడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్న వారం అంటే శుక్రవారం ఏ అంశాన్ని ధ్యానించినామో, మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధపరచుకోవాలా. మనలో ఏమున్నాయని పరిశుద్ధపరచుకోవాలా? మనలో శాపగ్రస్తమైనవి ఉన్నాయి. మనం దాదాపు ఎన్ని చూసాము శాపగ్రస్తమైనవి? దగ్గర 10 చూసాం. యేసు సువార్త కాకుండా మరి ఏ రకమైన సువార్త విన్నా మనం ఎవరమంట? శాపగ్రస్తులం. రెండవది, దేవుని వాక్యం అంటే మనం నడవడానికి దేవుడిచ్చిన వాక్యం, ధర్మశాస్త్రం తెలియకపోయినా శాపగ్రస్తం. మూడవది, నిబంధన వాక్యాలు తెలియకపోయినా శాపగ్రస్తులం. నాలుగవది, ఆజ్ఞలు విడిచి తిరిగిన శాపగ్రస్తులం. తర్వాత హృదయము దేవుని మీద ఆధారపడకుండా శరీరాలను ఆధారం చేసుకున్న శాపగ్రస్తం. తర్వాత యెహోవా కార్యము చెప్పాలా? దేవునికి మొక్కుబడి చేసి సరైనది చెల్లించుకోనున్న శాపగ్రస్తమే. తర్వాత వచ్చేసి దేవుని భాగము దేవునికి ఇవ్వకపోయినా శాపగ్రస్తమే. ఇంకా ఏం చూసాము? యెహోవా కార్యము అశ్రద్ధగా చేసిన శాపగ్రస్తమే. వేరొక వ్యక్తికి యెహోవా కాకుండా అప్పట్లో బలులు ఉన్నాయి కాబట్టి అట్లా బలి ఇచ్చిన శాపమే. నైతిక విలువలు ద్వితీయోపదేశకాండంలో చదివినాం. అవన్నీ చదివి ఇవన్నీ ఉంటే శాపం. ఆఖరికి ఏం చూసినంటే శాపగ్రస్తమైనది ఏది కూడా పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించదు. కనుక మనం జాగ్రత్త పడాలని మనం వింటూ వచ్చాం. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలని వాక్యాన్ని వింటూ వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు ఒక చక్కటి అంశంలో ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తుండగా నేర్చుకుందాము, విందాము. నేను సమయానుకూలతను బట్టి టక చెప్పుకుంటూ వెళ్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు జాగ్రత్తగా సెల్లో రాసుకునే వాళ్ళు సెల్లో కూడా రాసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ముందు కొనసాగుదాం. అంశము దుష్టుడు లేక దుష్టులు. అంశం వచ్చేసి దుష్టుడు. అంశము దుష్టుడు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసుకునే విషయం ఏంటంటే, దుష్టుడు ఎవరు? నేను క్యాజువల్గా చెప్పుకుంటూ వచ్చేస్తున్నా ప్రసన్నంగా. దుష్టుడు ఎవరమ్మా? చెప్పాలి గట్టిగా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం. చదవద్దులేండి, నేను కొట్టేస్తాను మొత్తం అంతా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యం. మనం ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎవడు దుష్టుడు?
సైతాను. సైతానే మనకు ఏమై ఉన్నాడు? దుష్టుడై ఉన్నాడు. దుష్టు నుండి మనల్ని మనం ఏం చేయాలంట? తప్పింపబడాలి. మత్తయి 6:13 మనం చూసాం ఈ మాట. అంటే దుష్టుడు ఎవడు అనే ప్రశ్న వేసుకుంటే గనక దుష్టుడు సాతాను. దుష్టుడు పలకండి ఒక్కసారి, నా ముఖాలు చూసుకుంటా పలకండి, మీ మైండ్కి ఎక్కితే చాలు. దుష్టుడు సాతాను. ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే గోధుమలు గురుగులు విత్తిన తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. రాత్రి దుష్టుడు వచ్చి గురుగులు ఇత్తినాడంట. గురుగులు ఇత్తిన వాడెవరు? దుష్టుడు. ఇంకొక రెఫరెన్స్ లో మత్తయి 13వ అధ్యాయంలోనే 19వ వచనంలో, మత్తయి 13వ అధ్యాయంలో 19వ వచనం, కొంతమంది రాజ్యమును గుర్చిన వర్తమానము వాక్యం విని కూడా గ్రహించకుంటే దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. దుష్టుడెవడు? సైతాను. వాక్యం మనిషి గ్రహించకుండా దాన్ని ఏం చేసేవాడు? పక్కకు డైవర్ట్ చేసేవాడు దుష్టుడు, సైతాను. ఇంకొక మాట చూద్దాం. లోకమంతా ఎవరి చేతిలో ఉందంట? 1 యోహాను పత్రికలో ఉంటుంది. 1 యోహాను 5:18 రాసుకోవాలా, మీరేం చదవద్దు, రాసుకోండి. ఈరోజు మీకు రెస్ట్. రెఫరెన్స్ దండిగా ఉన్నాయి, అందుకే రాసుకునేది మేలని. 1 యోహాను 5:18 ఏమనుందంటే, మనం దేవుని సంబంధులమనియు లోకమంతా ఎవరి ఎందుంది? దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదము. లోకమంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. ఎవరి దుష్టుడు అంటే? సైతాను లేక అపవాది. ఫస్ట్ ప్రశ్నగా మనం చూసాం, ఎవరు దుష్టుడు అంటే సాతాను. ఆ సాతాను అనే దానికి రెఫరెన్స్ ఏమేమి చూసినాం? మత్తయి 6:13, మత్తయి 13:19, 1 యోహాను 5:18. ఈ మాటలన్నీ అయిన తర్వాత ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, నా జనులలో దుష్టులున్నారు. ఏంది ప్రభువా? దుష్టుడెవరు? సైతాను. మళ్ళా నువ్వు ఈ మాట అంటావే, ఏ మాట? చూడండి కావాలంటే ఇర్మియా 5:26 రెఫరెన్స్. ఇర్మియా 5:26 సెల్లో చూడు. 5:26 ఏమనుంది అంటే, నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటగాళ్ళు పొంచి ఉన్నట్లుగా వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు. ఎవరు వీళ్ళు? పలకండి, దుష్టులంట. ఇప్పుడు నాకు తట్టినటువంటి ప్రశ్న ఏంటంటే, దుష్టుడు సైతాను. మరి ఈ మనుషుల గురించి దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు? మనుషులు దుష్టులు అవుతారా? పలకండి. మనుషులు దుష్టులు అవుతారా? వాక్యం ఏం చెప్తుంది అంటే, దుష్టుని సంబంధులు ఎవరు? రెండవ ప్రశ్నగా చూస్తున్నాం. దుష్టుడు ఎవరంటే సైతాను. ఇప్పుడు దుష్టుని సంబంధులు ఎవరు అని అంటే, దుష్టుని సంబంధులు ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే 3 రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి 13:38 రాసుకోవాలి. మత్తయి 13:38 ఆ ప్రశ్నకు జవాబు అవి. మత్తయి 13:38. 1 యోహాను 3:12, 1 యోహాను 3:12, కీర్తన 1:1, కీర్తన 1:1. ఈ 3 అర్థాలు ఒకటే. నేను చెప్తాను వినండి. పొలము లోకమంట. మంచి విత్తనాలు ఎవరు? రాజ్య సంబంధులు. మంచి విత్తనాలు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలోనే చెప్తున్నా నేను. గురుగులు దుష్టుని సంబంధులు. అంటే గురుగులు అంటే సైతాను ద్వారా ప్రేరేపింపబడిన వారంతా, మనకి లోబడిన వారంతా ఎవరు? దుష్టులై ఉన్నారు. అంటే దుష్టుడైన సైతాను మాట వినే వాళ్ళంతా ఎవరు? దుష్టులు అని ఈ ప్రశ్నకు జవాబు. దుష్టుడు సైతాన్ అయితే నా జనులలో దుష్టులు ఉన్నారని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, సైతానును వెంబడించే వారంతా దేవుని దృష్టిలో దుష్టులంట. మన దృష్టిలో కాకపోవచ్చు, మన దృష్టిలో దుష్టులు కాకపోవచ్చేమో గాక, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరంట? దుష్టులంట. ఇందాక నేను చూపించాను 1 యోహాను 3:12 చూపించాను రెఫరెన్స్. అక్కడ ఏముందంటే, మనము కయ్యని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కయ్యను ఏమై ఉన్నాడు? దుష్టిని సంబంధి అయి ఉన్నాడు. కయ్యను ఎవరి సంబంధి? ఎందుకు దుష్టుని సంబంధి? తన సహోదరుని ఏం చేశాడు? చంపినాడు. సైతాన్ ఎవరు అంటే
ఆది నుండి నరహంతకుడు, మనుషులను చంపేవాడంట. ఆ చంపేవాని మాట విని తన సహోదరుడైన తమ్ముణ్ణి చంపినది ఎవరు? కయ్యను. కాబట్టి కయ్యను ఎవరి సంబంధి అని రాసినాడంటే అక్కడ బైబిల్లో దుష్టుని సంబంధి అయి ఉన్నాడు. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. అంటే తన తమ్ముడి క్రియలు నీతిగా ఉన్నాయి, తన క్రియలు దుష్టంగా ఉన్నాయి. కాబట్టే తను ఏం చేశాడు? తన తమ్ముణ్ణి చంపేశాడు. ఈ రాత్రి గమనిద్దాం, ఎవరు దుష్టుని సంబంధులు అని అంటే గురుగులు. ఫస్ట్ది జవాబు. రెండవది కయ్యను దుష్టుని సంబంధి అయి ఉన్నాడు. మూడవ మాట చూస్తున్నాం, కీర్తన 1:1 చూసాం. కీర్తన 1:1 ఏమనుంది అక్కడ? కీర్తన 1:1లో దుష్టుల ఆలోచన చెప్పు నడవక. మనం వద్దు అవన్నీ వద్దు. అపహాసులు మూడో మాట అది. రెండో మాట ఇంకోటి ఉంది, పాపల మార్గంలో నిలవక అపహాసకులు కదా. ఫస్ట్ మాట ఏంది? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడిచే వాళ్ళంతా ఎవరు? దుష్టులు. ఎవడి దుష్టుడు? సైతాను యొక్క ఆలోచన ప్రకారం నడిచే వాళ్ళంతా దుష్టులుగా దేవుడు లెక్క పెడుతున్నాడు. నేను కాదు, బైబిల్ చెప్పే మాట చెప్తున్నా నేను. ఇది బైబిల్ పాఠము. ఈరోజు బైబిల్ స్టడీలో ఎవడు దుష్టుడు, దుష్టుని సంబంధంలో ఎవరు, ఈ పాఠాంశంలో భాగంగా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ రెండో మాటగా మనం చూసాం, రెండో ప్రశ్నగా. ఫస్ట్ ఏమో దుష్టుడు ఎవరంటే సైతాను, రెఫరెన్స్ చూసినాం. రెండోది దుష్టుని సంబంధులు ఎవరు? ఎందుకయ్యా నా జనుల్లో దుష్టులు ఉన్నారని అంటున్నావే దేవా అని అంటే, దుష్టుడైన సైతాను వాని ఆలోచనను అనుసరించే వారంతా దుష్టుని సంబంధులు. అందుకే వాళ్ళను కూడా నేను దుష్టులుగా ఎంచుచున్నానని దేవాతి దేవుడైన యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎక్కడో లేరు, నా జనులలోనే ఉన్నారంటున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఇది. మూడవ ప్రశ్న చూద్దాం, ఈ దుష్టుల బుద్ధి ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వస్తున్నాం. దుష్టుల బుద్ధి ఎట్లుంటుంది అమ్మా? ఏంటంటే మూడో ప్రశ్న చెప్పండి, నాకు మాట్లాడాలా. దుష్టుల యొక్క బుద్ధి, వాళ్ళ బుద్ధి ఎట్లుంటుంది? మీరు రెఫరెన్స్లు రాసుకుంటూ పోతానండి అంతే, మళ్ళీ నిదానంగా చదువు. నేనైతే వాక్యం వివరించుకుంటూ వస్తున్నా. దుష్టుని యొక్క బుద్ధి ఎట్లుంటుంది అని అంటే కీర్తన 10:4 చూడండి. కీర్తన 10:4 దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. దుష్టులు ఎట్లుంటారంట? పొగరెక్కి ఉంటారంట. అమ్మా వాక్యం వింటున్నారా? ఎలాంటి తత్వం ఉంటుందంట వాళ్ళలో? పొగరెక్కి ఉంటుందంట. యెహోవా విచారణ చేయడని, వీళ్ళకి ఇష్ట రాజ్యం చేస్తున్నట్ట, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ ఆలోచన చేసుకుంటా ఉంటారంట. ఎవరు వీళ్ళు? దుష్టులు. మనం ఇప్పుడు మూడవ అంశం ఏం ధ్యానం చేస్తున్నాం? ఈ దుష్టులకి సంబంధించిన బుద్ధి ఎట్టుంటుంది? బుద్ధి అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియ, వాళ్ళ స్వభావం, వాళ్ళ లోపల ఉండేదంతా ఎట్టుంటుంది అంటే పొగరెక్కి ఉంటారు అనేది ఫస్ట్ది. రెండో మాట సామెతలు 6:12 చూస్తే కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. కుటిలమైన మాటలు. ఏంటి కుటిలమైన మాటలు? మనిషి ముందరమే మనిషిని పొగిడి పక్క పోతేనే చెప్పండి తిట్టేవాళ్ళు. ఒకవేళ మంచి విషయంలో వీళ్ళు చెప్తే మాట వినరు కాబట్టి నేను చెప్పలే, దానికి ఏం తప్పు లేదు. ఎదుటి మనిషిలో తప్పున్నా కూడా, రైట్ ఉన్నా కూడా, తప్పులు బట్టే వ్యవహారం ఉంటే వారు దేవుని దృష్టిలో ఎవరంట? పలకండి, ఎవరంట వాళ్ళు? దుష్టులు, పనికి మాలిన వారంట. కుటిలమైన మాటలు పలికే ప్రతి వాడు దేవుని దృష్టిలో పనికి మాలిన వాడు, దుష్టులై ఉన్నాడని సామెతల గ్రంథంలో 6:12 మనము చూస్తూ వస్తున్నాం. ఈ దుష్టుల బుద్ధి చూడండి, పొగరెక్కి ఉంటారు. రెండవదిగా కుటిలమైన మాటలు పలుకుతారు. మూడవదిగా సామెతలు 28:1 ఈ సామెతలు 28:1 ఏముందంటే దుష్టుడంట ఎవరు తరమకుండానే పారిపోతాడు. పిరికొల్లు అంత ధైర్యం కూడా ఉంటుంది. మళ్ళీ దగ్గర మనిషి ముందరకు వచ్చి గట్టిగా మాట్లాడేది కూడా లేదంట, అంత శాతం కూడా కాదంట. ఎందుకు? వీళ్ళలో పిరికితనం ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దుష్టుల బుద్ధి చూస్తున్న మూడవ మాటగా పిరికితనము కలిగిన వారు వీరు.
4వది చూద్దాం. సామెతలు 28వ అధ్యాయంలోని 5వ వచనం. దుష్టులు న్యాయము ఎట్టిదైనది గ్రహించరు. న్యాయ అన్యాయాలు విచారణ చేయాలా ఎవరు? దేవుని పిల్లలు, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు న్యాయం ఏంటి, ఏది అన్యాయము మొత్తము విచారణ చేయగలగాలంట. అలా విచారణ చేయకోకుండా, గ్రహించకోకుండా ఉండేవాళ్ళు వాక్య ప్రకారం ఎవరు అంటే దుష్టులంట. దుష్టులు న్యాయమైనది గ్రహించరు, యెహోవాను ఆశ్రయించే వారు సమస్తాన్ని గ్రహిస్తారు. దుష్టులు దేవుని ఆశ్రయించరు కాబట్టి వాళ్ళు ఏం గ్రహించలేరు. దుష్టులు న్యాయమైనది గ్రహించరు, ఎట్టిదైనది గ్రహించరు. గమనిద్దాం, దుష్టుల బుద్ధిని చూస్తున్నాం. 29:7 సామెతల్లోనే 29:7. నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారించును, దుష్టుడు జ్ఞానాన్ని వివేచింపడు. దుష్టుడు జ్ఞానం ఎట్లా ఉంటుంది, ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం, నేర్చుకుందామని ఏం చేయడంట? వివేచింపడు. కాబట్టి మనము ఈ వాక్యాలు వింటున్నా మనం గ్రహించాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 26:10 రాసుకోండి. యెషయా గ్రంథము 26:10. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు, వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. దుష్టుల బుద్ధిలో, దుష్టుల యొక్క స్వభావాన్ని మనం చూస్తున్నాం. వారికి దయ చూపించినా గాని వాళ్ళు నీతి అనేది నేర్చుకోరంట. అయ్యో పాపం పోనీలే అని ఒకసారి క్షమించి ఏదైనా మంచి నేర్చుకుంటాలే అని మనం తీసుకొచ్చి ధర్మక్షేత్రంలో పెట్టినా గాని ధర్మక్షేత్రములో ఉన్న ధర్మాన్ని గ్రహించరు, నీతిని నేర్చుకోరు, యెహోవా మహత్యాన్ని ఆలోచన చేయరంట. ధర్మక్షేత్రం అంటే ఏంది? దేవుని సంఘం. దేవుని సంఘంలో ఏమి వినపడతాయి? నీతి, న్యాయము, ధర్మంకు సంబంధించిన దేవుని మాటలు వినపడతా ఉంటాయి. అయితే ఈ దుష్టులు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యాన్ని ఆలోచన చేయరు, అన్యాయము చేస్తా ఉంటారంట. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇవన్నీ మనం గుర్తెరుగుతున్నాం. దుష్టుల స్వభావాలు ఇట్లుంటాయి. ఒకవేళ మనలో ఎవరివన్నా ఉన్నా కూడా మనం ఒప్పుకొని దేవుని దగ్గర ఏం చేయాలా? అలాంటి దుష్ట స్వభావం, బుద్ధులు మనలో ఉండకూడదు అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయము. తర్వాత దానియేలు 12:10 వచనంలో దుష్టులు ఏం చేస్తారు అనేది చెప్తున్నాడు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు. దుష్టులు ఏం చేస్తారంట? దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు. గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహించలేకపోను, బుద్ధిమంతులు అన్ని విషయాలు గ్రహిస్తారు. దుష్టుల యొక్క స్వభావాన్ని మనం చూస్తున్నాం, ఇంత భయంకరంగా ఉంటుంది. ఇంకా కీర్తన 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. కీర్తన 1వ అధ్యాయము 4వ వచనంలో దుష్టులు అలాగుండక గాలికి చెదరగొట్టు పొట్టువాదులుంటారు. గాలికి చెదరగొట్టే పొట్టేటుంటుంది. ఇప్పుడు ఇట్లా గాలి సుడతా ఉంది, పొట్టు తెచ్చి ఇట్లా పట్టుకున్నాం అనుకో, నిలబడుతుందా? ఏమైతుంది? పట్టకపోతుంది. దుష్టులు ఎట్లుంటారంట? దేవుని నీతి సభలో, న్యాయ సభలో నిలవలేరంట, కొట్టకపోయే రకమే. చూడండి, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఈ కింద 5వ వచనంలో అంటాడు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవలేరు. ఇంకా కింద 6వ వచనంలో అంటాడు, కీర్తన 1వ అధ్యాయంలోనే 6వ వచనంలో, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడిపించును. దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుందంట? వాళ్ళ బుద్ధి వాళ్ళనే తీసుకెళ్తాది వాటికి, నాశనానికి. మనం క్లుప్తంగా ఏం చూసాం ఇప్పుడు? 3వ ప్రశ్నగా. ఫస్ట్ ప్రశ్న చెప్పండి ఒకసారి. దుష్టుడు ఎవరు? సైతాన్. దుష్టుని సంబంధులు ఎవరు? దుష్టుని సంబంధులు గురుగులు అంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వని వారు. కయ్యను అంటే సైతాను మాట చెప్పున చేసేవాళ్ళు. 3వది దుష్టుడైన సైతాను యొక్క ఆలోచన చెప్పు నడిచే వాళ్ళంతా దుష్టులు. 2వ ప్రశ్న చూసినాం. 3వది ఏం చూసాము? దుష్టుని బుద్ధి ఎట్టుంటుంది చూసినాం. ఇప్పుడు 4వ ప్రశ్న, దుష్టులకు ఎలాంటి శిక్షలు ఉంటాయి? దుష్టులకు ఎలాంటి శిక్షలు ఉంటాయి? దుష్టులకు ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఈరోజు మనం గమనించాలి ఇవన్నీ. కీర్తన 9:17. కీర్తన 9:17. దుష్టులను దేవుని మరిచే జనులందరూ పాతాళానికి దిగిపోతారు. దుష్టుల బుద్ధిలో మనం ఒకటి చూసినాం, దేవుడే లేడు అనుకుంటారంట వీళ్ళు. ఈ దుష్టులు
దేవుణ్ణి మరిచే వీళ్ళంతా ఎక్కడ పోతారంట? పాతాళానికి దిగిపోతారంట. పాతాళానికి. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు ఆటికి వినాడు, పాతాళాన్ని వినాడు. ఎందుకు వినాడు? అరే దేవుడు చూసాడు కదా, బీదోనికి పెడదాంలే. ఏం లేదు, దుష్టునిగా బతికినాడు. ఇంకా బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన, అతని పేరే చాలా మొరటి పేరు, పేరు నాబాలు, దుష్టుడు అని రాయబడింది. మేలు చేసినోడు కూడా కీడు చేస్తాడంట దుష్టుడు. దావీదు ఎంతో మేలు చేస్తే కీడు చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి. కాబట్టి ఈ రాత్రి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దుష్టులకు ఎలాంటి శిక్ష ఉంటుంది అనే ప్రశ్న వేసుకుంటే పాతాళపు శిక్ష. 11:6 చూద్దాం. కీర్తనల్లోనే 11వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల్లోనే 11వ అధ్యాయం 6వ వచనం. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపిస్తాడు, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగం అవుతాయి. అంటే ఏం కురిపిస్తాడు? ఉరులు. తర్వాత అగ్ని గంధకాలు కురుస్తాయి వాళ్ళ మీదకి. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? దుష్టులు పాతాళానికి పోతారు, దుష్టులు అగ్నిగుండంలో పడతారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా 5:22 చూద్దాం. సామెతలు రాసుకోండి. మొదట సామెతలు 5:22. దుష్టుని దోషములు వారిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. దుష్టుడు ఏమవుతాడంట? వాని దోషములు వాడిని చిక్కులు పెడతాయి. శిక్షలు ఎలాంటివంటే ఆ నరకం పోకముందే, ఆ పాతాళం పోకముందే భూమి మీద ఉండంగానే వాని దోషాలు వాడిని ఏం చేస్తాయంట? చిక్కులు పెడతాయి, చిక్కులు పెట్టేస్తాయి. తర్వాత యెషయా గ్రంథం 48:22. యెషయా గ్రంథంలో 48:22. యెషయా గ్రంథం 57:21. రెండు కలిపి ఒకటే వాక్యం ఉంటుంది. యెషయా గ్రంథము 48:22లో, యెషయా గ్రంథం 57:21లో దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదు. మనిషికి ఏదో ఒక గిలి కొడతనే ఉంటుంది ఎప్పుడు. నెమ్మది లేని పరిస్థితి. ఎందుకు? ఎలాంటి నెమ్మది లేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే వీళ్ళ బుద్ధి దుష్ట బుద్ధి కాబట్టి, ఈ దుష్ట బుద్ధి స్వభావమును బట్టి వీళ్ళకు నెమ్మది లేకుండా అయిపోతుంది. యెషయా గ్రంథంలో 3:11 భూమి మీద వాళ్ళ దోషాలు వాళ్ళని పట్టుకుంటాయి. వాళ్ళ శిక్షలు చెప్తున్నా. భూమి మీద వాళ్ళ దోషాలు వాళ్ళని పట్టుకుంటాయి. రెండోది నెమ్మది ఉండదంట. చచ్చిపోయినాక పాతాళం పోతారు, అగ్నిగంధకాల్లో పడతారు. తర్వాత భూమి మీద ఉండగా అయితే నెమ్మది ఉండదంట. తర్వాత వారి దోషాలు వాళ్ళని పట్టుకుంటాయంట. 3:11 యెషయా గ్రంథం. దుష్టులకు శ్రమ. దుష్టులకు ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. వారి క్రియల ఫలం వాళ్ళు పొందుకుంటారంట, అంటే భూమి మీదే. తర్వాత యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 4వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఈ 11వ అధ్యాయము యేసు ప్రభువు 1000 ఏండ్ల పాలన స్థాపించే సమయంలో నెరవేర్చబడేటువంటి వాక్యం. చదవండి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినును దానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారిని యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకాన్ని కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపుతాడు. ఎప్పుడు చంపేది? ఆయన. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏండ్ల పాలన చేసేకొచ్చినప్పుడు ఏం చేస్తాడంట? దుష్టులను తన ఊపిరి చేత చంపేస్తాడంట. పెదవుల నుంచి వచ్చే ఊపిరి చేత చంపేస్తాడు. 13వ అధ్యాయం యెషయాలోనే 11వ వచనం. లోకుల చెడుతనం బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. దేవుడు వారిని ఏం చేయబోతున్నాడంట? దుష్టులను వారి దోషాన్ని బట్టి శిక్షించబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనిద్దాం. ఏం నేర్చుకుంటున్నాం? దుష్టులకు ఏముంటదంట? భూమి మీద ఇలాంటి శిక్షలు, తర్వాత చచ్చిపోయినాక ఉండేటివి అక్కడ ఉండేటివి ఉన్నాయి. మరి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ విషయాలన్నిటినీ. తర్వాత మరి దుష్టులతో మనం ఎట్లుండాలా? పలకండి అమ్మా. ఎట్లుండాలి మనం? కలిసిమెలిసి చక్కగా, మన కాళ్ళకి ఈ చెప్పుకు ఆ చెప్పు జత జోడు ఎట్లుంటుంది అట్లుండాలి కదా. ఉండద్దు.
మన లోకంలో ఒక సామెత వింటుంటాం. ఏ మాట? దుష్టునికి దూరంగా ఉండో అనే మాట వింటుంటాం కదా. బైబిల్ కూడా అదే చెప్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున, అదే రెఫరెన్సే, అది 1:1 కీర్తనే. దుష్టుల ఆలోచన అంటే మనము దుష్టులతో ఎలా ఉండాలి, వారితో మన వ్యవహార శైలి ఎలా ఉండాలి అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున, చెప్పండి గట్టిగా, నడవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవద్దు. ఇంకా ఏమంటాడు? మోసపోకుడి. 1 కొరింథీ 15వ అధ్యాయం 33 వచనం. 1 కొరింథీ 15:33. 1 కొరింథీ 15:33. మోసపోకుడి. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. మంచి నడవడికని ఏం చేస్తుందంట? దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? ఏమవుతుంది? ఇరువంతే తాగితే ఏం కాదు. ఏమవుతుంది? ఒక దమ్ము, ఆ పొగ పీల్చుకొని బయటికి పంపించేదే కదా. లాస్ట్కి చెడగొట్టేవే. సంతోషంగా, ప్రేమగా వాళ్ళు నేర్పించే చిన్న అలవాటు బానిసలుగా చేసి పెడుతుంది యువతల వ్యక్తిని. చూడండి 26:5 కీర్తన 26:5. ఈ భక్తుడు అంటున్నాడు, దుష్టుల సంగము నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అంటే దేవుని పిల్లలు దుష్టులతో ఏం చేయొద్దంట? సాంగత్యం చేయొద్దు. ఒక తీర్మానం. ఎవరి తీర్మానం ఇది? దేవుని పిల్లల తీర్మానం. ఎలా ఉండాలంటే, నేను దుష్టులతో సాంగత్యము చేయను. ₹1 ఇస్తానన్నా, చెప్పండి గట్టిగా, చెయ్యకూడదు. ఎందుకు? చేస్తే దెబ్బతినేది మనమే. ₹1 మనల్ని బతికించదు. హాస్పిటల్కు అనారోగ్యం వచ్చినాయనుకో, హాస్పిటల్కి పోతాం, మొత్తం పోతుంది. అందుకు జాగ్రత్త పడాల. ఇప్పుడు 5 పాయింట్లు చెప్పిన. దుష్టుడు ఎవరు? రెండోది, దుష్టుని సంబంధులు ఎవరు? దుష్టుల బుద్ధి ఎట్లాంటిది? దుష్టులకు ఎలాంటి శిక్షలు కలుగుతాయి? 5వది, దుష్టులతో మనం ఎట్లుండాలా? 5 అయిపోయినాయి. 6వది, మరి ఇలాంటి దుష్టుల విషయంలో దేవుని మనసు ఏం చెప్తుంది? ఇది తెలుసుకోవాలి కదా. మనమేమో దూరంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు మనకి. మరి దుష్టుల విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూద్దాం. దుష్టుల విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ప్రశ్న గుర్తుపెట్టుకోండి. మనుషులుగా ఉండే ఎవరైతే దుష్టులు ఉన్నారో అట్లాంటి వారి విషయంలో దేవుడు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? యెషయా 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులు ఏం మానాలంట? తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా. దేవుడు ఏం చేస్తాడంట? దుష్టుల విషయంలో దేవుని మనసు చూడండి. దేవుని వైపు తిరిగితే, దుష్టులు తమ దుష్ట తలంపులు మానేసి దేవుని వైపు తిరిగితే బహుగా క్షమిస్తా. ఇది సువార్త. ఎందుకు? దుష్టునికి సువార్త ఇది. ఇప్పటికైనా పశ్చాత్తాపడితే ఏముందంట? బహుగా క్షమాపణ. ఎంత గొప్ప భాగ్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18, 21, 23 వచనాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21, 23 వచనాలు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అంటే మారు మనస్సు పొందితే బతుకుతాడంట. కింద 23వ వచనం, దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? చూడండి, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుని ప్రేమ చూడండి. దుష్టుల యొక్క దుష్టత్వం అంతా చూపుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దుష్టులు చచ్చిపోవడం నాకు ఇష్టమేమీ లేదు. దుష్టులు మారు మనస్సు పొందాలా, దుష్టులు నా వైపు తిరగాల, దుష్ట తలంపులు విడిచిపెట్టాలా.
దేవుడు చెప్తున్నాడు, దుష్టులు పాపములోనే దుష్టత్వంలో నుండి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు మార్పు చెందాలా, ప్రవర్తన దిద్దుకోవాలి, అదే నాకు సంతోషం. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈ రాత్రి గమనిద్దాం, ఈ మాటలను గుర్తుపెట్టుకుందాం, మన అంతరంగంలో పెట్టుకుందాం. కాబట్టి ఈ రాత్రి వర్తమానం వింటున్నటువంటి మనము మరి దేవుని యొక్క ప్రేమ నీతిమంతుని మీద ఉంది, చెప్పండి రెండో మాట, దుష్టుని మీద కూడా ఉంది. అయితే నీతిమంతుని మీద ఉన్న ప్రేమ ఎంతుందో దుష్టుని మీద కూడా అంతే ఉంది. అయితే ఎవని పాపం వాడిని ఏం చేస్తుంది చెప్పాలా, మీరు చెప్పాలి నాకు. అంటే దుష్టునిలో ఉన్న దుష్టత్వం, ఆ దుష్టుడు సైతాన్ని వెంబడించడమును బట్టి అతని క్రియల చొప్పున ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ ప్రతిఫలం కలుగుతాయి. ఈ నీతిమంతుడు దేవునికి ఇష్టంగా నీతిగా బతికి ఆ నీతికి సంబంధించిన ఫలం ఇక్కడ పొందుతాడు, అక్కడ పొందుతాడు. ఇప్పుడు దేవుని ప్రేమ ఇద్దరి మీద అయితే మారదు, గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ మారదు. నేను ఎన్ని దుష్టకార్యాలు చేసినా దేవుని ప్రేమ నా మీద మారదు కాబట్టి నేను దుష్టకార్యాలు చేస్తానని అన్నాడు అనుకోండి, చేసుకుని నష్టమేమీ లేదు. ఎందుకు? వాని క్రియల చొప్పున, ఇందాకే చదివినాం మనం, దుష్టులకు ఎలాంటి శిక్షలు కలుగుతాయనే దాంట్లో వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఉంటుంది, దుష్టులకు శ్రమ అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకే ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయంలో అంటాడు, నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, అన్యాయము చేయవాడు ఇంకనో అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకనో అపవిత్రునిగానే ఉండనిమ్ము. ఏలయనగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నా యొద్ద జీతం ఉన్నది అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దుష్టులు ఒక్కోసారి ఎట్లా కనపడతారంటే, రాత్రికి రాత్రే లేచినటువంటి ఒక చెట్టు, ఏ చెట్టు? సొర చెట్టు అనుకుందాం, అంటే తీగ చెట్టు, బాగా పారి అద్భుతంగా పంట బండి పూతలు వచ్చి కాయలు కాసి ఎరగబడి కాస్తా ఉంటే చూసి వారిని, అబ్బాయి ఏందిరా నాయన, మేము ఇంత నీతిగా బతికిన, మనుషులకు పుట్టేది ఇదే ఆలోచన, ఇంత నీతిగా బతుకుతున్నా మేము ఆశీర్వదింపబడకుండా ఘనమైన స్థితిలోకి రాకుండా ఈ దుష్టులు ఇంత దుర్మార్గులుగా బతుకుతున్న వీళ్ళు ఇంత బాగా ఫలిస్తా ఉన్నారే, ఇంత బాగా అభివృద్ధి పొందుతున్నారే అని మనకి ఎప్పుడైనా థాట్ కలిగినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఏంటి? దుష్టులకు తగిన ప్రతిఫలము తగిన కాలములో దేవుడిస్తాడు. మీకు తెలుసా, యాప చెట్టు బాగా ఏర్లు నాటుకొని చెట్టు ఏమవుతుంది? పెద్దగా అవుతుంది. అయితే సొర చెట్టు, బీర చెట్టు ఇట్లాంటి తీగ చెట్లు అతి తొందరగా వచ్చేస్తాయి. ఒక 2 నెలలు 3 నెలల లోపల మన చేతికి ఏమొస్తాయి? పంట వస్తుంది కదా. 1 సంవత్సరం లోపల చెట్లు ఉంటాయా? మీరు నాకు జవాబు చెప్పండి. పోతాయి. దుష్టులు కూడా అంతే. మనం ఎందుకు బాధపడాలా? ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, యాప్ చెట్లు మాన్లు అవుతాయి కానీ స్థిరంగా ఉంటాయి. నిజమా కదా? నేను నిన్ననో మొన్ననో సెల్లో ఒకటి వీడియో చూశాను, బ్యాంబూ చెట్లు అంటే ఏంటివి? మనం ఇప్పుడు గంపల కల్లుతారు చూడండి, దాన్ని ఏమంటారు? తడికలు అల్లేది. ఆ చెట్లు లేసే కంట దాదాపు 5 సంవత్సరాలు నాటిన కాటి నుంచి 5 సంవత్సరాలు మొలకే పైన ఏమంటారు దాన్ని? మొలకేనా అనేది? మొలకే రాదంట. 5 ఏళ్ళు మొలక రాకపోతే ఎంద్రనైనా అనుకుంటా మనం, నిజమా కదా? 5 ఏళ్ళు మొలకే రాకుండా ఉంటుందంట. 5 ఏళ్ళు దాటినాక అంత వస్తుందంట. 6 వారాల్లో దగ్గర 100 అడుగులు పోతుందంట. ఎన్ని అడుగులు? ఈ 5 ఏళ్ళు ఏం చేసినావు చెట్టు నువ్వు అనంటే, ఎక్కడెక్కడ నీళ్ళ వసతి ఉందో అక్కడికి వేర్లు వెళ్ళిపోతాయంట. వేర్లు లోపల మొత్తం. బైబిల్ సెలవిచ్చింది, నీకు నాకు మనకు యేసు ప్రభు చెప్తున్నాడు, నా వాక్యం విని వాటి చొప్పున చేసే ప్రతివాడు గుంతలు తీసి పునాదేసి దాని మీద కట్టబడిన వాని మాదిరి ఉంటాడు.
నా మాట వినకుండా, యేసుప్రభు అనే మాట, నా మాట వినకుండా, నా ఉద్దేశాన్ని గ్రహించుకోకుండా ప్రవర్తించేవాడు ఎట్టుంటాడంట? పునాది తీయకుండా, బెసమట్టం వేయకోకుండా, పైన ఇసుక మీద కట్టిన ఇండ్లు మాదిరి ఉంటుందంట. యాది నిలబడుతుంది వానలు వంగలు వచ్చినప్పుడు? పునాది కలిగినది నిలబడుతుంది, పునాది లేనిది అవుట్. ఈ సొర చెట్టు, ఈ బ్యాంబో చెట్టు కానీ లేక యాప్ చెట్టు కానీ ఎదురుగా పెడితే కొన్ని ఏళ్ళు బతికేది అది మీరే చెప్పాలా? స్థిరంగా ఉండేది అది. ఆత్మీకంగా యేసు చెప్పినాడు, నా మాట విని వాటి చెప్పున చేసే ప్రతి వాడు బుద్ధిమంతుడై ఉంటాడు, పునాది వేయబడిన వాడు వాడు, దేవునికి మహిమ కలుగుగాక. ఆమె. కాబట్టి దేవుని పిల్లలుగా భక్తిహీనుల అభివృద్ధి చూసినప్పుడు లేక దుష్టుల అభివృద్ధిని చూసినప్పుడు నీతిమంతులు ఏం పడద్దు? మస్తరపడద్దు. మస్తరంగా వస్తుంది మనిషికి, మనకి మనుషులం కాబట్టి వస్తుంది. మస్తరం అంటే ఏంది? చెడకన్లు. వారి అబ్బా వీడే ఏంది ఇన్ని పాపాలు చేసిన, వీడే బాగా అభివృద్ధి అవుతున్నాడే అనేది పుడుతుంది. పుట్టిందంటే ఒకటి అనుకోవాలా, ఓకే ఇది సొర చెట్టు అనుకోండి. ఏం చెట్టు? ఎన్నాళ్ళు ఉంటుంది? సంవత్సరం లోపల పోతుంది, అయిపోయి. మనకు తెలిసిన ప్రవక్త ఆ నినేవే పట్టణానికి పోయి మీరు నాశనం అయిపోతారని ప్రకటన చేసి వచ్చినాడంట. ఎవరు? యోనా. చేసి వచ్చి పక్కన ఒక చిన్న పాకి వేసుకొని కూర్చున్నాడంట. ఎప్పుడు నాశనం అవుతుందా అని చూస్తున్నాడంట. చూడండి ఏం దైవజనుడు రా నాయనా, ఏం ప్రవక్త, ఎప్పుడు నాశనం అవుతుందా అని చూస్తున్నాడంట. నినేవే పట్టణం 1,00,000 పైన ఉన్నారంట. అంత జనాంగాన్ని చంపేయాలా, నేను కండ్లారా చూడాలనుకుంటున్నాడు. అబ్బా. అప్పుడు రాత్రికి రాత్రి దేవుడు సొర చెట్టు పుట్టించినాడంట. పుట్టింది పాకి మొత్తం అల్లే తలకే దాని కింద ఎండపొద్దు బాగా నిద్రపోతాడంట. ఆ రోజుకి అయిపోయింది. ఇంకా ఊరు నాశనం కావాలంటాడంట. మళ్ళా ఆ రోజు రాత్రికి చిన్న పురుగును దేవుడు అనుమతి ఇచ్చినాడు. తొలిచేసింది మొత్తం. ఆ పందిరి వేసుకున్న పందిరంతా ఏమైందంట? ఎండిపోయింది. ఆ ఎండబెట్ట కొట్టే తలకి ఏంటికి బతకాలా, చచ్చి అని అనుకున్నాడంట. అంటే ఆ ఉదాహరణ ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చినానంటే, ఒక చిన్న పురుగు పడితే చాలు ఏమైపోతుంది? పలకండి. యాది? యాప్ చెట్ట? సొర చెట్టు. అదే యాప్ చెట్టు అయితే పురుగులా పడితే పడి అసలు దాన్ని కనీసం ఆ కాడనన్న తినగలుగుతాయా? నీతిమంతులు అట్లుంటారు. దేవుని మాట వినేవాళ్ళు చెప్పండి గట్టిగా అట్లుంటారు. ఎట్లా? నిత్యము నిలుచు సియోను కొండ మాదిరి ఉంటారంట. కీర్తనలో ఉంది మాట, యెహోవా యందు నమ్మికుంచువారు నిత్యము నిలిచే సియోను కొండ మాదిరి ఉంటారు. నిత్యము నిలిచే. ఎలాంటి సమయంలో నమ్మకం ఉంచాలా? క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకం ఉంచాలా. కొన్నిసార్లు భక్తులకే వచ్చి పడతాయి. ఏంటివి? పరీక్షలు. బడికి పోయేవానికే పరీక్షలు, భక్తునికే పరీక్షలు. బైబిల్లో ఉన్నమాట అదే. నీతిమంతునికి కలుగు ఆపదలు పలకండి మీరు అనేకములు, అయినను వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి తప్పిస్తా. కీర్తనల్లో ఉంది, నీతిమంతునికే ఏమొచ్చేది? ఆపద. ఎందుకు? తప్పించడానికి. తిమోతి పత్రికలో ఉంది, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించే వానికే చెప్పాలి ఏమొస్తాయంట? హింసలు. క్రీస్తునందు సద్భక్తి అంటే మంచి భక్తితో దేవునిలో బతకాలా అని అనుకున్నోనికే ఏమొస్తాయి? హింసలు. అయితే ఆ హింసలను తట్టుకున్నోడే ఇక్కడ సహించిన వారమైతే ఏలుతాం. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. నేను ఆ ఏలిక చెప్తున్నా, ఈ భౌతికమైన ఏలిక కొంచెం రుచి చూపిస్తాడు ఇక్కడ. తర్వాత మనము ఒకవేళ 1000 ఏళ్ల పాలనకు అర్హులమైతే గనక అక్కడ ఏలగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న వర్తమానం మనమైతే జాగ్రత్తగా ఉండాలి. యేసు రక్తంతో కడగబడిన వారమందరము చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా ఉండాలి.
యేసు రక్తముతో కడగబడిన వారు దుష్టులయ్యే అవకాశం ఉందా? పలకండి గట్టిగా. ఉందా లేదా? ఎట్లుంది? ఎట్లయితాం మనము? ఎట్లా దుష్టుని సంబంధం అయిపోతాం? ఎట్లయిపోతాం అంటే వాడు చెప్పిన మాట మనం వింటే, ఇందాకనే మనం వాక్యంలోనే విన్నాం, వాడు చెప్పిన మాట విన్నామంటే ఏమైపోతాం మనము? వాని సంబంధం అయిపోతాం. ఆదాము వాళ్ళు ఎప్పుడైపోయినారు? వాని మాట విన్న తర్వాతే కదా దుష్టుని సంబంధాలు అయిపోయినది. అందుకే లోకమంతా దుష్టుని ఎందున్నది అనే మాట వచ్చినది. లేకపోతే ఎవరి ఆధీనంలో ఉన్నది? అంతా దేవుని ఆధీనంలో ఉన్నది. అట్లాంటిది ఎవరి మయమైపోయింది? దుష్టమయం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? వాని మాట వినడమును బట్టి. కాబట్టి ఈ మాటను బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు రక్తముతో కడగబడిన నీవు నీతిమంతుడు, నీతిమంతురాలు. దేవుని వాక్యానుసారంగా నీతిమంతుడు, నీతిమంతురాలు. ఈ నీతిమంతుడు, నీతిమంతురాలు దుష్టుని యొక్క చేతిలో పడిపోకుండా మనం ఏం చేసుకోవాలి చెప్పండి గట్టిగా నాకు. ఎట్లా జాగ్రత్త పడాలి మరి? ఇప్పుడు మలేరియా జ్వరం వస్తుందంటే జాగ్రత్త పడతాం. ఎట్లా? దోమలు కుట్టుకోండి కదా. మెదడు వ్యాధి వస్తుందంటే ఏం తినకూడదో తినకూడదు జాగ్రత్త పడతాం. మరి దుష్టుడు ముట్టకూడదంటే మనం ఏం జాగ్రత్త పడాలా? మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు ఏం జాగ్రత్త పడాలక్క? సైతానుకు దూరంగా ఉండాలా. దానికంటే ముందుగా మనం చేసే ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో ఉన్న పదం పలకాల. ఏ పదము? మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు అని నువ్వు అన్ను దినము ప్రార్థన చేసుకోవాలా. చేసుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలా? చెయ్యని వారు ఎవరైనా ఉంటే చేసుకోవాలా. అంతేకాదు నీ గురించి ఒకరి కాదు, నా కుటుంబంలో ఉన్న నా కుటుంబ సభ్యులని పేర్లు ఒక్కొక్కరిది చెప్పి దుష్టు నుండి తప్పించు అని అడగాల. గమనించండి నేను చెప్పే మాట. మీ ప్రార్థనలో ఇది కూడా ఉండాలా. ఏది? నేను పొద్దున్నే లేస్తే నేను ప్రార్థన చేసుకుంటాం. ఆ చేసే దాంట్లో ఏం చేస్తా? ప్రభువా ఈరోజు దుష్టు నుండి తప్పించు. మన పాటల పుస్తకంలో కూడా ఫస్ట్ ప్రార్థన ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే ప్రార్థన ఉంటుంది. దాంట్లో ఈ పదం కూడా ఉంది. ఏ పదము? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఈ దినం నీ కృప, ఈ సమయోచిత జ్ఞానమి కృప, సమయోచిత జ్ఞానం దేవుని మార్గంలో నడవడానికి. ఆ దినమంతా మనము దేవుని కోసము నడవడానికి ఏం కావాలా? ఖచ్చితంగా మనకు కృప, సమయోచిత జ్ఞానం కావాలా. దుష్టుని చేతిలో పడిపోకుండా ఉండటానికి మనకై మనం ఏం చేసుకోవాలా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నేర్పించిన ఆయన ఎవరు? మన గురువు గారు కదా. నిజమే కదా? మన గురువు. ఆయన పలికించిన మాటలో ప్రార్థన మనం చేసుకోలేకపోతే అంతేగా. నన్ను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు అని ప్రార్థించమన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలా లేదా? మనం దుష్టుని చేతిలో పడకూడదంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఏంటి పడితే లేకపోతేలే అనే నిర్లక్ష్యం చూపించినామంటే ఖచ్చితంగా పడిపోతాం. నేనేం చెప్తున్నా అంటే, నీతిమంతులైన మనము దుష్టుని చేతిలో పడకుండా ఉండాలంటే ఈ ప్రార్థన ఖచ్చితంగా నా నోట రావాలా. ఇంకో మాట కూడా చూపిద్దాం. యేసు ప్రభు ఏం ప్రార్థన చేసినాడు? ఆఖరి ప్రార్థన ఒక ప్రార్థన చేసినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 15వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? ఒకసారి చూడండి. మీరు చదవండి. ఉండేది ఇంకా 3-4 రెఫరెన్స్ కాబట్టి చదివేసేయండి. 17-15 చదవండి. లోకములో నుండి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? పరలోకమందున్న తండ్రికి, నీతి స్వరూపుడైన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటమ్మా? నువ్వు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయడం లేదు. అది నన్ను వెంబడిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో తండ్రి, వాళ్ళని ఈ లోకములో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయడంలా, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన ప్రార్థన, మన కొరకు అంటే ఆనాడు ఆయన వెంబడించిన ఆ శిష్యుల కోసము, ఆయన అలా వస్తూ ఇప్పుడు వెంబడిస్తున్న మన కొరకు కూడా ఆ ప్రార్థన వర్తింపజేస్తుంది. ఏమని? దుష్టు నుండి కాపాడు.
అంటే వాని చేతిలో మనం పడకూడదు అనేది యేసు ప్రభు యొక్క చెప్పలా ఉద్దేశమై ఉంది. ఒకరోజు యేసు ప్రభు యోహాను సువార్తలో ఉంటుంది ఈ మాట, సాతాను మిమ్మల్ని జల్లించాలనుకున్నాడు, అయితే మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థించాను సీమోను అంటాడు. అంటే దుష్టు నుండి తప్పింపబడాలని ఏం చేశాడంట? ప్రార్థించు. అంటే ప్రార్థన ఏం చేస్తుంది? దుష్టు నుండి మనల్ని తప్పిస్తా ఉంది. అందుకే మనము మన కొరకే కాదు, మనకు సంబంధించిన వారందరి కోసం ప్రార్థించాలి. ఆ ప్రార్థనలో వాళ్ళు దుష్టుని చేతిలో పడకుండా ఉండాలని కాపుదలకు సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి. నువ్వు సంపాదించే సంపాదనలో ఆ డబ్బు మిగలాలన్నా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఆ డబ్బు మిగలాలన్నా డబ్బు కొరకు ప్రార్థన చేయాలా. చాలా మందికి తెలియదు. అందుకే అనవసరమైన ఖర్చులు అనే దాంట్లోకి వెళ్ళిపోతాయి. మిగులుబడి లేకుండా పోతుంటది. ఎందుకు? దేవుని పిల్లలు దరిద్రంగా ఉండాలనేం కోరడు. భౌతిక దీవెన గురించి చెప్పినప్పటికీ దరిద్రంగా ఉండాలనేం కాదు, అది ఎంత మటుకు దేవుని కొరకు ఉపయోగించాలి, ఎంత మటుకు కుటుంబానికి ఉపయోగించాలి, వివేచన కలిగి ఉండాలి. ఆ వివేచన లేకుండా అంత దుబారా ఖర్చులకు చేపించి దేవునికి ఏమో రూపాయి నీకోకుండా చేపించి, దేవుని కార్యాలకు రూపాయి నీకోకుండా చేపించి లాస్ట్కి ఏం చేస్తాడు? అష్ట దరిద్రాలలోకి తీసుకొచ్చేవాడు, అప్పుల్లోకి తీసుకొచ్చేవాడు ఎవరు అంటే సైతాన్. అంటే మన డబ్బు ద్వారా కూడా దేవునికి మహిమ రావాలనే దేవుని ఉద్దేశం అయితే, మన అవసరాలు తీర్చబడాలనే దేవుని ఉద్దేశం అయితే, అట్టి ఉద్దేశం నెరవేర్చబడకుండా చేసేవాడు సాతాను. అందుకే ప్రతి దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకొక వచనాన్ని చూద్దాం. 1 యోహాను పత్రిక 5, మనందరికి తెలిసిన వాక్యం ఇది, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. 5:17 దేవుని మూలంగా 1 యోహాను 5:17 చదవండి మా. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. చూడండి, దేవుని మూలంగా పుట్టినవాడు తనను ఏం చేసుకుంటాడట? భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టినోళ్ళు తను తాను ఏం చేసుకుంటారంట? భద్రం చేసుకుంటారు. భద్రం చేసుకున్నారంటే దుష్టుడు వచ్చి వాడిని ఇంకా ముట్టలేరు. మాకు ఇలా ప్రార్థనలు చెప్పేవాళ్ళు ఏమని ప్రార్థన చెప్పేవాళ్ళు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా కాపుదలి నాయనా, ప్రయాణాలకు వెళ్తుంటే దూతల ద్వారా కాపుదలి. బైబిల్ ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించు. దుష్టుడైన సైతాను వచ్చి మనను ముట్టుకోకూడదంటే మన లోపల ఎవరు ఉండాలా? ఆత్మదేవుడు ఉండాలి. ఎవరు ఉండాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దుష్టుడు లోపలికి రాలేడు. ఇది ఖాళీగా ఉందనుకో, ఈ ఖాళీ హృదయంలోకి ఎవరు వస్తారు? మనకంటే చెడ్డవైన, ముందున్న దానికంటే చెడ్డవైన మరీ 7 దయ్యాలను తీసుకొని వస్తాడు. ఎవడు? చిన్న దురాత్మ పెద్ద దురాత్మను తీసుకొని వచ్చి మొత్తానికైతే పెద్దోడు వచ్చి తిష్టేసుకొని కూర్చుంటాడు దుష్టుడు సైతాను. అంటే ఇప్పుడు ఎవరు ఉండాలని? ఇక్కడ వాక్యం ఉండాలా, శుద్ధాత్మ ఉండాలా, బయటికి వెళ్ళినప్పుడు దేవదూతల కాపుదలు ఉండాలా. చూడండి, మాకు ఇట్లా ప్రార్థన నేర్పేవాడు. అయ్యా ఇంకోటి కూడా చెప్పి అదేందో చెప్తాను. మన ఇండ్ల మీద అంటే ఇశ్రాయేలు చేసినది ఏం పూసుకునే వాళ్ళు? రక్తం పూసినారు. ఆ రాత్రి ఐగుప్తు దేశం నుంచి బయటికి అనుకున్న ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తాన్ని పూసినారు. ఆ ఇంటికి నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకి ఏ ఇంటికైతే రక్తం లేదో ఆ ఇండ్లకి మరణదూత పోయినాడు. అంటే మరణదూత నుండి తప్పిపడాలంటే ఏం కావాలా? రక్త ప్రోక్షణ, రక్త కాపుదల. మాకు ఇట్లా ప్రార్థన నేర్పేవాళ్ళు ఏంటంటే, నీ రక్తపు కంచె మాకు దయచేయి, ఆత్మ కాపుదల దయచేయి, వాక్యము కాపుదల దయచేయి. చూడండి
మళ్ళా దేవదూతల కాపుదల దయచేయి మేము నీ ప్రార్థనలు చేసుకునే లోపల మనం అనుకునేది ఎందుకు చెప్పేవారంటే ఏ మూలంగా అపవాది మనలోకి రావాలనుకున్నా చెప్పండి, దేవదూతల కాపుదల ఇంటికి, దేవదూతల కాపుదల. యేసు ప్రభు ఆత్మపూర్ణుడే కదా, అంతే కదా, పరిశుద్ధుడే కదా. సైతాన్ వచ్చినప్పుడు దేని ద్వారా జయించినాడు? వాక్యము ద్వారా. అపవాది వచ్చి చదివించినాడు ఉపవాసం ఉన్నప్పుడు. అప్పుడు ఏమన్నాడు? ఆయుధాలుగా వాక్యాన్ని. గెస్తెమన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు శరీరం బలహీనమైపోయిందంట. ఎవరు కనిపించినారు? దేవదూత వచ్చింది. వచ్చి యేసు ప్రభు శరీరాన్ని బలపరిచిందంట. రాయబడింది లూకా గ్రంథం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడు ఎవరి పరిచర్య దేని ద్వారా మనకు జరగాలి. కూరగాయలు అన్నీ తెచ్చిపెట్టుకుంటాం మనం. ఆ రోజు యాడ్ చేసుకోలో ఎదురుగుంటే అన్ని తీసుకొని చేసుకుంటాం. అట్లాగే యేసుప్రభు రక్త కంచ. ఏంటికి యేసుప్రభు రక్త కంచ? మరణదూత తప్పిపోవడానికి. మరణదూత అది సైతానే, అదే వాడి దుష్టుడే. రెండవది వాక్యపు కంచ, ఆత్మ కంచ ఉండాలి. ఎందుకు? దుష్టుడు మన లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి. వాక్యం లోపలుంటే పాపము చెయ్యం. ఆత్మదేవుడు లోపలుంటే ఖాళీ లేదు కాబట్టి దుష్టుడు లోపలికి రాడు. చూడండి, ఇక శరీరానికి ఏదన్నా కీడులు జరగాలంటే దేవదూతల కాపుదల. రక్షణ పొందినటువంటి వారికి పరిచర్య చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఈ దేవదూతలు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. అంటే మన శరీరాలు కాపాడడం ఎవరి పని? ఇప్పుడు దేవదూతల పని. అంటే అందరికి కాపుదల మనకు అవసరమా లేదా? అంటే ఇప్పుడు దుష్టు నుండి తప్పించు నాయనా అని ప్రార్థన చేయడంలో యేసు రక్తపు కంచ, వాక్యపు కంచ, పరిశుద్ధాత్మ కంచ, దేవదూతల కాపుదల దయచే ఇన్ని రకాలుగా మాకు నేర్పించేవాళ్ళు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదేమైనా మనం దుష్టు నుండి ఏం కావాలా? చెప్పండి గట్టిగా. తప్పింపబడాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలా? భద్రం చేసుకోవాలి. ఇందాక మనం అదే చూసాం. భద్రం చేసుకుంటే దుష్టుడు ఆ వ్యక్తిని ముట్టడు. 7 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు. దుష్టుడు ఎవరు? దుష్టుని సంబంధులు ఎవరు? దుష్టులకు ఎలాంటి శిక్ష కలుగుతుంది? 4వది దుష్టుల బుద్ధి ఎట్లుంటుంది, అంతే కదా. 5వది దుష్టులతో మనం ఎట్లా వ్యవహరించాలా, దుష్టుల పట్ల దేవుని మనసు ఎట్లుంది. లాస్ట్ 7వది ఏం చూసామో, ఈ దుష్టుల నుండి, ఈ దుష్టుడైన సైతాన్ నుండి మనం ఏం కావాలా? తప్పింపబడాలా. 7వది దుష్టు నుండి మనం తప్పింపబడాలంటే మనకు దేవుడు కొన్ని వాక్యాలు చెప్తా వచ్చాడు. ఫస్ట్ది మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలా. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించని దేవుని ఖచ్చితంగా అడగాల. మొదటి మాటగా యేసు ప్రభు ప్రార్థనను జ్ఞాపకం తెచ్చుకోవాలా. 3వదిగా ఏం చూస్తున్నాం? మనల్ని మనం భద్రం చేసుకుంటే దుష్టుడు మనల్ని ముట్టాడు. కాబట్టి వర్తమానము నేను ఇంతటితో ముగిస్తున్నాను. మనల్ని బలపరచడానికి దేవుడు ఈరోజు ఈ వర్తమానాన్ని జ్ఞాపకం చేశాడు. 1 యోహాను పత్రికలోనే 2వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అని 13లోను 14లో 2 చోట్ల రాయబడింది. దుష్టుని మనము జయిస్తున్నాము. ఎలా? దేవుని వాక్యం మనలో నిలబడింది. కాబట్టి మనల్ని మనం భద్రం చేసుకునే దాంట్లో 4 రకాలుగా మనం భద్రం చేసుకోవాలి. రక్తపు కంచ, వాక్యము కంచ, ఆత్మ కంచ, దేవదూతల కాపుదల. అడగాల్సిందే, తప్పదు. మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు దుష్టుడు ముట్టకూడదంటే కొందరికి వాక్యం జ్ఞాపకం ఉంటుంది, కానీ ఆత్మదేవుడు పనిచేయడు అనుకో, తాగకూడదు అనుకుంటే పోయి సిగరెట్ తాగుతాడు. అర్థమవుతుందా? ఈ మాట అనకూడదు వాళ్ళను అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు. తట్టుకోలేకపోతాను. మనలో ఏం లేదు, ఆత్మ లేడు, వాక్యం తెలుసు, వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని తెలుసు, కానీ రెచ్చిపోతున్నాం. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ ఫలం లేదు, పరిశుద్ధాత్మ ఫలం లేదు కాబట్టి ఓర్పు అనేది లేదు. దేవుని పిల్లలు, మీ రాత్రి గమనించండి.
వర్తమానం అంతరంగంలో ఉంచుకుందాం. ఆత్మ సంబంధమైన బిడలంగా జీవిద్దాం, నీతిమంతులుగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. నీతిమంతుడెవరు? పలకండి. నీతిమంతుడెవరు? నీతిమంతుడు ఎవరు? దేవుడు తప్ప నీతిమంతుడు ఎవరు లేరు. ఆయన నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు దుష్టుడు ఎవరు? సైతాను. సైతాను వెంబడించే వాళ్ళంతా దుష్టులు. నీతిమంతుడు ఎవరు? దేవుడు. ఆయన వెంబడించే వాళ్ళంతా. అర్థమైంది కదా క్లియర్గా? దుష్టులకు ఎలాంటి శిక్షలు ఉంటాయి? నీతిమంతులకు శిక్ష కాదు, ఎలాంటి? పరలోకము, దీవెనలు. చూడండి పోలిక. దుష్టుల బుద్ధి ఎట్లుంటుంది? ఆ దుష్టుల బుద్ధికి వ్యతిరేకమైన బుద్ధే నీతిమంతుల బుద్ధి. ఆ దుష్టులతో మనం ఏం చేయొద్దు? చెప్పండి గట్టిగా. సహవాసం చేయదు. మరి నీతిమంతులతో ఏం చేయాలా? సహవాసం చేయాలి. ఆ దుష్టుల పట్ల దేవునికి ప్రేమ ఉంది, కానీ వాళ్ళు మారు మనసు పొందాలంటున్నాడు. దుష్టులు తమ తలంపులు మాన. దేవుని బిడ్డలైన నీతిమంతులతో కలిసి మనం ఉంటూ ఆ నీతికి సంబంధించిన మాటలు పాటలు మనం వింటూ నేర్చుకోవాలి. అందుకే నీతిమంతుల గుడారంలో ఏముంటదంట? రక్షణ ఉత్సాహ సునాదం వినపడుతుంది. కీర్తనలు 118 అధ్యాయంలో ఉంది. రక్షణ ఉత్సాహ సునాదాలు వినపడతాయి ఆ ఇంట్లో. ఈ దుష్టుల నుంచి అయితే మనల్ని మనం తప్పించుకోవడానికి ప్రార్థన చేసుకోవాలా. ఈ నీతిమంతులతో కలిసి బతకడానికి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ వర్తమానం దేవుడు దీవించి మన హృదయాంతరంగంలోంచి దుష్టు నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడును గాక. ఆమేన్. నీతిలో కొనసాగింప చెయ్యును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రార్థన చేయండి కొన్ని నిమిషాలు. ప్రభువు మనకు సెలవిచ్చిన వాక్య సందేశ సారాంశాన్ని మననం చేసుకుంటూ ప్రార్థించండి. మనము క్రీస్తు రక్తం ధర కడగబడిన వారము, నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎందుకు అంటే దేవుడు నీతిమంతుడు, ఆయన రక్తంతో కడగబడిన వారు నీతిమంతులు. నీతిమంతులుగా మారిన మనము తిరిగి దుష్టుడైన వాని చేతిలో పడకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్టుడు సైతాను